హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ మహేటెక్ సోనగిరి తెలుగు యూట్యూబ్ ఛానల్. దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇవాళ టాపిక్ వచ్చేసి ఎయిర్ ఫిల్టర్ సింబల్ అనేది ఒకటి వస్తుంది. ఆ సింబల్ రిస్ట్రిక్ట్ ఇండికేటర్ సింబల్ అంటాము. దాని గురించి చాలామందికి తెలియదు. ఎయిర్ ఫిల్టర్ ఎప్పుడు క్లీన్ చేసుకోవాలి, ఎలా మెయింటైన్ చేయాలన్నది, దానివల్ల ఏమి ప్రమాదాలు ఉంటాయి, మనకు వెహికల్లో ఏం లాస్ అయిపోతాం అన్నది, దాని గురించి ఈ టాపిక్. ఒకసారి ఈ టాపిక్లోకి వెళ్ళి చూద్దాం. ఓకే, కంటిన్యూ చేద్దాం. ఇగ్నిషన్ స్విచ్ ఆన్ అయినప్పుడు ఈ హెచ్చరిక ల్యాంప్ వెంటనే వెలుగుతుంది మరియు కొంత సమయం తర్వాత ఆరిపోతుంది. అయితే సాధారణ డ్రైవింగ్ పరిస్థితుల్లో హెచ్చరిక ల్యాంప్ ఆన్ అయినప్పుడు ఎయిర్ క్లీనర్ ఎలిమెంట్ మూసుకుపోయిందని అర్థం. మూసుకుపోవడం అంటే ఏమిటి మరియు వాహనంపై మరియు దాని సామర్థ్యంపై దాని ప్రభావం ఏమి ఉంటుంది ముందు అర్థం చేసుకుందాం. ఎయిర్ ఫిల్టర్లో కాలక్రమేణా దుమ్ము, చెత్త పోగవడం వలన క్లాగింగ్ అంటే మూసుకుపోవడం ఏర్పడుతుంది. ఎయిర్ ఫిల్టర్ మూసుకుపోయినప్పుడు ఇంజిన్కి గాలి తగినంత సరఫరా కాదు. అందువలన వాహనం భాగాలు మరియు సామర్థ్యంపై ప్రభావాలు కలుగుతాయి. ఈ ప్రభావాలలో ఈ క్రిందివి భాగంగా ఉన్నాయి: తగ్గిపోయిన ఇంజిన్ శక్తి అవుట్పుట్, పెరిగిన ఎగ్జాస్ట్ వాయువులు, తగ్గిన ఇంధనం సామర్థ్యం, టర్బో చార్జర్ యొక్క తగ్గించబడిన సర్వీస్ కాలం. ఎయిర్ ఫిల్టర్లో క్లాగింగ్ ని నివారించడానికి డ్రైవర్ డస్ట్ ఇవాక్యుయేటర్ నుండి దుమ్ము మరియు ఇతర చెత్తని క్రమానుగతంగా తనిఖీ చేసి తొలగించాలి. అయితే ఎయిర్ క్లీనర్ ఎలిమెంట్ మూసుకుపోతే క్లీనింగ్ ఎలిమెంట్ నిర్వహణ సమయాన్ని చేరుకోకపోయినా కూడా క్లీనింగ్ ఎలిమెంట్ ని తిరిగి మార్చాలి. గుర్తుంచుకోండి, ఎయిర్ ఫిల్టర్ కవర్ క్లాంప్ చక్కగా లాక్ చేయబడి ఉండాలి. ఇది వదులుగా ఉండకూడదు. ఎయిర్ ఫిల్టర్ ఎలిమెంట్స్ ని మార్చడానికి ఐషర్ ఆన్ రోడ్ సర్వీస్ ని లేదా దగ్గరలో ఉన్న డీలర్షిప్ ని సంప్రదించండి. ఎయిర్ ఫిల్టర్ ఎలిమెంట్ కి రెండు భాగాలు ఉన్నాయి: ప్రాథమిక భాగమైన ఎయిర్ క్లీనర్ ఎలిమెంట్ మరియు సెకండరీ భాగమైన ఎయిర్ క్లీనర్ సేఫ్టీ కార్డ్ రేజ్. ఐషర్ వర్క్షాప్ ని సందర్శించడం ద్వారా వేరుగా వాటిని మార్చవచ్చని తెలుసుకోవడం ప్రధానం. ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్లో సూచన కనిపించినప్పుడల్లా కొత్త ప్రాథమిక కార్డ్రిడ్జ్ తో మార్చాలి. దీనికోసం ఐషర్ వర్క్షాప్ ని సందర్శించాలి. ప్రాథమిక ఎయిర్ ఫిల్టర్ ఎలిమెంట్ ని మార్చిన తర్వాత ఎయిర్ ఫిల్టర్ హెచ్చరిక లైట్ ఇంకా ఆన్ అయి ఉన్నప్పుడు సెకండరీ ఎలిమెంట్ అనగా భద్రతా కార్డ్రిడ్జ్ ని మార్చాలి. ఎయిర్ క్లీనర్ సేఫ్టీ కార్డ్రిడ్జ్ సెకండరీ. ప్రాథమిక కార్డ్రిడ్జ్ మూడవ మార్పిడి సమయంలో లేదా ప్రతి 2 సంవత్సరాలకు ఏది ముందైతే దాని ప్రకారం కొత్త భద్రతా కార్డ్రిడ్జ్ తో మార్చాలి. వీడియోని వీక్షించినందుకు ధన్యవాదాలు. Subscribe, like and share, comment. Okay.